ఇలాంటి మంచి చర్చి ఉన్నదానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన జోసెఫ్ గారికి, అదేవిధంగా నా చిరకాల మిత్రుడు జానన్నకి అభినందనలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ దేవుని కృపకి చల్లగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ చర్చికి ఉన్నటువంటి జాన్ గారికి మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి చెక్క సాయి సునీల్ గారు మరియు భీమినేని మురవారి గారికి మరియు ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు గుర్చేసిన మీరందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ, ఈ క్రిస్మస్ వేడుకలు అంటే చాలామంది చాలా పండగ వాతావరణం చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభుదేవ ఆశీస్సులన్నీ కూడా మీ అందరిపైన ఉండాలని, మీరు కోరుకున్నదంతా కూడా నెరవేరాలని ఆ ప్రభువును కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి క్రైస్తవ సోదరులందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మిత్రుడు జాన్ ఈ చర్చిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అలాగే జరగాలని, రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలు బాగా ఘనంగా చేస్తారని ఆశిస్తూ, మనిషి ప్రాణం ఇచ్చి విమోచించి తన స్వరక్తం ఇచ్చి కార్చి నిన్ను నన్ను సంపాదించి నిలవబెట్టాడు ఆయన సన్నిధిలో. అంటే ఆయన సన్నిధిలో సంతోషిస్తామని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్. నీ స్వరూపాన్ని చూడడానికి వచ్చానయ్యా. అయ్యా, నీ స్వరాన్ని వినడానికి వచ్చాను ప్రభువా. నా బ్రతుకులో నన్ను మార్చేది నీ స్వరం ప్రభువా. నీ మాట నన్ను మారుస్తుంది. నీ చూపు నన్ను తాకినప్పుడు నా బ్రతుకు మార్చబడుతుంది ప్రభువా. నన్ను నేను నీ సన్నిధిలో సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ నీ సన్నిధిలో నేను నిలబడాలనుకుంటున్నా ప్రభువా. నాతో మాట్లాడు నాయనా, నన్ను సరి చేయి ప్రభువా అని ఎందరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి స్కిట్ వేశారు. మీకు మాట తెలుసా? సాతాను మిమ్మల్ని శోధించాలంటే మీకంటూ ఒక అర్హత ఉండాలి. ఎవరిని పడితే వారిని శోధించడు. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా నిన్ను నువ్వు గెలవాలి. నీలో ఉంటున్న లోపాలను గెలవాలి, నీలో ఉంటున్న అవిధేయతలను గెలవాలి, నీలో ఉంటున్న పాపాన్ని గెలవాలి, నీ చూపును గెలవాలి, నీ హృదయాన్ని గెలవాలి, నీ తలంపులను గెలవాలి, నీ శరీరాన్ని గెలవాలి. ప్రతిదీ గెలిచి ఏ రోజు దేవుని సన్నిధిలో అడుగుపెట్టి దేవుని ముఖ దర్శనం చూడడం నేర్చుకుంటావో అప్పుడు వస్తాడు నీ దగ్గరికి.